మనకి అవకాశాన్ని బట్టి 10,000 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అంతేగాని డబ్బుతోటి దీనికి సంబంధం లేదు. డబ్బు మనము ఏ విధంగా తీసుకురావాలో ఆ విధంగా తీసుకొచ్చే ప్రభుత్వము సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు ధర్మకర్త మండలి ఉన్నారో రోజు వీలున్నంత వరకు ఎవరో ఒకరన్నా కనీసం రోజుకు ఒక రోజు దీనికి దర్శనానికి వచ్చి కొంత టైం స్పెండ్ చేస్తే అది చాలా బాగుంటుంది. తప్పనిసరిగా ఊరికి ఏదో పోస్ట్ వచ్చింది కదా అనేది కాదు, కంపల్సరీగా మనము ఇంత మంచి అద్భుతమైన అవకాశము భగవంతుడు మీకు ఇచ్చారు. దీనికి విపరీతమైన పోటీ ఉంది, మాకు ఇవ్వాలి అనేది. ఇప్పుడు కేవలం ఇప్పుడు 10 మంది 11 మందిని వేసాము. అడిగిన వాళ్ళు కనీసం ఒక 1000 మంది ఉంటారు. కాబట్టి మీకు ఎంతో మంచి అదృష్టం ఉన్నమలానే వచ్చింది. కాబట్టి దీన్ని సద్వినియోగము చేసుకోండి. ఏ సమస్యలు ఉన్నా మా దృష్టికి తీసుకుని వస్తే తప్పనిసరిగా దాన్ని సార్ట్అవుట్ చేసే అవకాశము కూటమి ప్రభుత్వానికి ఉంది, తెలుగుదేశం పార్టీ, జనసేన, అట్లాగే భారతీయ జనతా పార్టీకి ఉంది. ధర్మకర్తల మండలికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే చైర్మన్ ఎన్నికైన ప్రకాష్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెద్దలు చెప్పినట్టు ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసి వీరైన శరణలో అంటే భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఆలయ అభివృద్ధి కృషి చేసి మీరైన మార్పుని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో మీరైన మార్పుని సాధిస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాను. నమస్కారం. నా పేరు తిప్పిరిలేని సూర్యప్రకాశరావు. ఈ గుడి ధర్మకర్త మండలికి చైర్మన్గా ఎమ్మెల్యే గారు నియమించారు. 2 సంవత్సరాల టైం ఇది. ఈ గుడికి నేను ఎన్నో సంవత్సరాల నుంచి భక్తుడిని. దానితో చూసి ఆయన ఎమ్మెల్యే గారు నన్ను చైర్మన్గా నియమించారు. దీనికి ముందు 2016 నుంచి 2018 వరకు ధర్మకర్త మండలిలో మెంబర్గా పనిచేశాను. అప్పుడు కుంభాభిషేకం చేద్దాం ఉంటున్నాం కానీ కుదరలేదు. ఈసారి ఈ టైంలో మేమున్న టైంలో కుంభాభిషేకం ఇవ్వాలని మా కోరిక. గవర్నమెంట్ సహకరించి, భక్తులతో సహకరించి, డోనర్స్ సహకరిస్తే మహాకుంభాభిషేకం చేయాలని కోరిక. అది మరి ఆయన చేసుకుని ఆయన అదృష్టం ఇస్తే మా కుంభాభిషేకం జరుగుతుంది. ఈ మెంబర్లందరికీ, ఈ వచ్చిన భక్తులందరికీ చాలా సంతోషము. నియోజకవర్గంలో ఉంటాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడి కమిటీలు వేయడం అనేది జరిగిందండి. ఈ కమిటీల్లో నన్ను ఒక ధర్మకర్తగా నిర్మించారు. ఈ పదవి రావడానికి ముఖ్య కారణం మా టీడీపీ నాయకులు అయిన భరత్ గారు, అలాగే బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు, అలాగే జనసేన పార్టీ వాళ్ళు కూడా మాకు అందరూ కూడా సమానంగా న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో మాకు పదవి ఇవ్వడం అనేది జరిగింది. ఈ పదవి ఇచ్చినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఈ గుడి మహాగణపతి వెంకటేశ్వర శ్రీ షిరిడి సాయి టెంపుల్ అండి. ఈ టెంపుల్ స్థానికంగా 35 సంవత్సరాల నుంచి ఉంటుంది. దీంట్లో ఎన్నోమెంట్ అయిన తర్వాత సభ్యులు అనేది వేయటం జరుగుతుంది. గుడికి ఈవో గారు చాలా సహాయ సహకారాలు అందిస్తారు ఈ గుడికి. సో ఈవో గారు ఉండటం వల్ల మేము ఏంటంటే అందరూ కూడా ముందు కార్యక్రమాలు బాగా చేస్తామని మేము అనుకుంటున్నాము. సభ్యులందరూ కూడా ఏకదాటిగా ఉండి అందరూ ఒక మాట మీద ఉంటే కనుక గుడి అభివృద్ధికి తోడ్పడతామని మనం చేసుకుంటాం. రిటైర్డ్ ఎక్స్పెషల్ ఎంప్లాయీ ఉషాకిరణ్ గారు నన్ను నామినేట్ చేశారు ఈ పోస్ట్కి. తర్వాత ఉషాకిరణ్ గారికి మాకు చాలా 25 ఏళ్ల సంబంధం. మాకు కూతురు లాంటిది ఆవిడ ఇచ్చిన ఈ సౌనావకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను, సద్వినియోగం చేస్తాను. భక్తులకు ఏ విధమైన ఇన్కన్వీనియన్స్ లేకుండా చేస్తాను. నా తోడ్పాటు ఎప్పుడూ సహకారం దైవ రూపంగా ఏదో ఏం కావాలన్నా చేయగలను. ఎవరికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది.